वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के दौरे तेलंगाना के मौके पर वज़ीर आला रेवंत रेड्डी ने रियासत के ज़रिए इल्तिवा मसाइल और तरक्याती अमूर पर मरकज़ से ताउन की अपील की। गुज़िश्ता 2.5 बरसों में कई मरतबा वज़ीर-ए-आज़म और मरकज़ी वज़रा से मुलाकात करके तेलंगाना की तरक्की के लिए वज़ीर आला ने मदद तलब की। भोंगीर के रुकन पार्लियामेंट सी किरण कुमार रेड्डी ने कहा कि मोदी ने इब्तदा में सियासत ना करने की बात की, मगर आखिर में सियासी तबसरे ही किए। उन्होंने कहा कि जिस तरह साबिक़ वज़ीर-ए-आज़म डॉक्टर मनमोहन सिंह के दौरे गुजरात को तरक्की के लिए ताउन दिया गया था, इसी तर्ज पर तेलंगाना को भी मदद फराहम की जानी चाहिए। सी किरण कुमार रेड्डी ने इल्ज़ाम लगाया कि बीजेपी हुकूमत तरक्याती कामों के बजाय सियासी फ़ायदों को ज़्यादा अहमियत दे रही है। నిన్న జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా పలుమార్లు ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి, దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గుర్రు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ, నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప, బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం నిన్నటి సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్య కాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగులు హామీలను ఎప్పుడూ నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నారు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేట తెల్లమైంది ఏంటంటే, ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని